హలో హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరికీ వెల్కమ్ టు ద స్పారో టీవీ. స్పారో టీవీ చూస్తుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పురాణాలకు సంబంధించినటువంటి ఒక విలన్ గురించి మాట్లాడుకుందాం రా పిల్లలు. రావణుడు గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ పాత్ర నుంచి కూడా ఎలాంటి స్ఫూర్తి మనం తెచ్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఒక్కసారి జోష్గా చప్పట్లు కొట్టండి. రామాయణంలో ప్రధాన ప్రతినాయకుడు రావణుడు లంకా నగరానికి రాజు. ఆయన కేవలం రాజు మాత్రమే కాదు, గొప్ప పండితుడు, శివుడికి అత్యంత భక్తుడు. వేదాలు శాస్త్రాలు అన్నీ తెలిసినవాడు రావణుడు. ఆయన చేతిలో వీణ కూడా ఉండేది, అంటే సంగీతంలో కూడా ఆయన నిపుణుడు. శివుడిని సంతోషపెట్టడానికి ఆయన రాసిన శివతాండవ స్తోత్రం ఇప్పటికీ ప్రసిద్ధి చెందింది. అయితే ఈ మహాగుణాలన్నింటికీ మధ్యలో ఒక పెద్ద లోపం కూడా ఉంది. అదే అహంకారం. రావణుడికి తన శక్తి, జ్ఞానం, సంపద కారణంగా తాను ఎవరికీ లొంగకూడదనే అనుకుంటూ ఉంటాడు. నాకన్నా గొప్పవాడు లేడు అనే ఒక అహం ఎక్కువగా ఉంటుంది. ఆ అహంకారం కారణంగానే ఆయన చాలా తప్పులు చేశాడు. అతి పెద్ద తప్పు సీతను అపహరించడం. అది సాధారణ తప్పు కాదు, ధర్మానికి వ్యతిరేకమైన పని చేశాడు రావణుడు. దాంతో రాముడు వానరసేన సహాయంతో లంకకు వచ్చాడు. ఘోరమైన యుద్ధం జరిగింది. రాక్షస సైన్యం ఎంత బలంగా ఉన్నా రావణుడి అహంకారం చివరకు ఆయనను నాశనం చేసింది. శ్రీరామచంద్రుడు రావణుని యుద్ధంలో భయంకరంగా ఓడించి సంహరించాడు. పిల్లలు, రావణుని కథ మనకు చెబుతున్న గొప్ప విషయం ఏమిటంటే, మనకు ఎంత బలం, జ్ఞానం, సంపద ఉన్నా అహంకారం ఎప్పటికీ పనికిరాదు. అదిరా పిల్లలు, ఈరోజు మనం రామాయణంలో ఉన్నటువంటి విలన్ రావణుడి కథ గురించి తెలుసుకున్నాం కదా. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మనకు ఎంత బలం, జ్ఞానం, సంపద ఉన్నా అహంకారం పెరిగితే అది మనం కూలిపోవడానికి కారణమవుతుంది. మనం ఎదుగుదలకు అది మంచిది కాదు. ఎప్పుడు వినయం, నిజాయితీతో ఉండాలి అనే ఈ విషయం తెలుసుకున్నాం కదా. మరొకసారి మరొక చక్కటి వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు ది స్పారో టీవీ. టేక్ కేర్. బై బాయ్.